వరల్డ్ వార్ 2 సృష్టించిన విధ్వంసం మనందరికీ తెలుసు. కానీ ఐస్ క్రీమ్స్ తింటూ యుద్ధం చేసిన అమెరికన్ సోల్జర్స్ గురించి మీకు తెలుసా? వరల్డ్ వార్ 2లో బుల్లెట్ శబ్దాలతో, బాంబుల మూతతో, ఛిద్రమైన దేహాలతో, రక్తం చెందిన నేలలో భయానక వాతావరణం సృష్టిస్తుంటే అమెరికా వాళ్ళు $1 మిలియన్ ఇన్వెస్ట్ చేసి ఒక ఫ్లోటింగ్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని బ్యాటిల్ ఫీల్డ్ కి పంపించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది 100% ట్రూ స్టోరీ. 1940లో వరల్డ్ వార్ 2 పీక్ లో ఉంది. పసిఫిక్ ఓషన్ లో అమెరికన్ సోల్జర్స్ ఫైట్ చేస్తూ చాలా స్ట్రెస్, హీట్ అండ్ హోమ్ సిక్నెస్ ని ఫేస్ చేస్తున్నారు. అలాంటి టైంలో యుఎస్ నావీకి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. లెట్స్ సెండ్ దెమ్ ఐస్ క్రీమ్స్ అని. యుఎస్ గవర్నమెంట్ ఒక ఫ్లోటింగ్ ఐస్ క్రీమ్ బ్యాడ్జ్ ని డిజైన్ చేసి వేర్ జోన్ కి పంపించింది. ఇది కాంక్రీట్ తో బిల్డ్ చేసిన నాన్ పవర్డ్ షిప్, అంటే ఇంజిన్ లేదు, సో టౌ చేసి తీసుకెళ్లాలి. బట్ వెయిట్, ఈ బ్యాడ్జ్ లో ఏముంటుందంటే 10 gallons ఆఫ్ ఐస్ క్రీమ్ ని జస్ట్ 7 minutes లో ప్రిపేర్ చేస్తుంది. అరౌండ్ 2000 gallons ని స్టోర్ చేయగలుగుతుంది. ఐస్ క్రీమ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి డెడికేటెడ్ క్రూ ఉండేది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు వారిలో స్కూపింగ్ స్పూన్ సౌండ్ ఇస్తాయని. అండ్ దిస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ టేస్ట్. సోల్జర్స్ కి హోమ్ టౌన్ మెమోరీస్, కంఫర్ట్ అండ్ మూమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇవ్వడం కోసం సోల్జర్స్ చెప్పారు ఈ స్కూప్ వల్ల వార్ లో 5 minutes రిలాక్స్ అయ్యామని. ఐస్ క్రీమ్స్ బికేమ్ అమెరికా సీక్రెట్ సైకలాజికల్ వెపన్ అయింది. హోప్ ని ప్యాకెట్ లో తీసుకుని సర్వ్ చేశారు విత్ ఎ కోన్ తో. సో నెక్స్ట్ టైం ఐస్ క్రీమ్ తింటే డోంట్ జస్ట్ ఎంజాయ్ ద టేస్ట్, రిమెంబర్ ఒక టైంలో అది బ్యాటిల్ ఫీల్డ్ లో మెంటల్ ఆర్మర్ లాగా పనిచేసిందని. ఇంకా ఇలాంటి ఇన్సైన్ అండ్ అన్టోల్డ్ స్టోరీస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ని అందించండి.